ఫ్రెండ్స్, ఈ ముసలమ్మ తన ముసలాయన చాలా నిద్రలో ఉన్నప్పుడు అతని బట్టలన్నీ కాల్చేసింది. చచ్చిన తర్వాత ఎక్కడైనా చలిగా ఉంటే ఎలా అన్న భయంతో అలా చేసింది. గత ఏడాది ఇద్దరూ కలిసి కొన్న ఒకేలా ఉన్న బట్టల జోడీని కూడా కాల్చేసింది. పరలోకంలో కూడా ఇద్దరూ కలిసే నడవాలని గ్రామంలో వాళ్లు ఎప్పుడూ చెప్పుకునేవారు. ఇంత వయసొచ్చినా వీళ్ళిద్దరూ యవ్వన ప్రేమికుల్లా ఉంటారేంట్రా అని. ఆ ముసలాయన చాలా శరారతి. ముసలమ్మ ఆవరణలో ఆకు ఊడ్చుకుంటే కావాలనే మళ్లీ చల్లేసేవాడు. ఆమె నది దగ్గర కూరగాయలు కడుగుతుంటే రాళ్లు వేసి భయపెట్టేవాడు. కాని తోటలో అతి అందమైన పువ్వు మాత్రం ఎప్పుడూ ఆమె జుట్టులో పెట్టడానికి కోసేవాడు. రాత్రిళ్లు ముసలమ్మకి చీకటంటే భయం వేసేది. అప్పుడు బాత్రూం బయట నిలబడి ఆమె కోసం పాట పాడేవాడు. అతని గాత్రం బాగా బేసురే అయినా అదే శబ్దం ఆమె గుండెల్లో ఓదార్పు కలిగించేది. సంవత్సరాల తరబడి ఒకేలా బట్టలు వేసుకుని ప్రతి భోజనం పక్కపక్కనే కూర్చుని తిన్నారు. గత శీతాకాలంలో ముసలమ్మ అతనికి మంచు ముక్క ఇచ్చి ఇది తింటే కళ్లకి వెలుగు పెరుగుతుందిరా అంది. తిన్నాక నవ్వుతూ ఇప్పుడే పర్వతాల మీదున్న పక్షులు కనిపిస్తున్నాయి అన్నాడు. కొంచెం అమాయకుడే కాని చాలా ముద్దుగా ఉండేవాడు. ఆహిస్తా ఆహిస్తా అతని ఆరోగ్యం క్షీణించింది. రాత్రిళ్లు దగ్గు ఎక్కువయ్యేది. ముసలమ్మ రాత్రంతా అతని పక్కనే కూర్చుని చూసుకునేది. ఆమెకి చలి పడుతుందేమోనని ఆమె నిద్రపోయే వరకు మెలకువగా ఉండి చీకట్లో నెమ్మదిగా ఆమె ముఖాన్ని తాకేవాడు. నిన్ను వదిలి వెళ్లాలనుకోను అన్నట్టు ముసలమ్మకి అర్థమయ్యేది. వాళ్లకి 12 మంది పిల్లలు. యుద్ధంలో 6 మాత్రమే బ్రతికి మిగిలారు. ఒకరోజు ముసలమ్మ చాలా బట్టల జోడీలు కొనుక్కుని ముందుగా ఎవరైనా వెళితే అక్కడ పిల్లలకి బట్టలు సరిగ్గా వేయడం మర్చిపోవద్దురా అని మాటిచ్చింది. కొంతకాలానికి వాళ్ల కుక్క కూడా చనిపోయింది. ముసలమ్మ దాన్ని పూడ్చిపెట్టి చాలా ఏడ్చింది. ముందుగా దారి చూసేందుకు వెళ్లిపోయిందనుకుంది. ముసలాయన చివరి రోజులు దగ్గరయ్యాయి. ముసలమ్మ అతని బట్టలన్నీ కూడబెట్టుకుని ఒక్కొక్కటిగా కాల్చసాగింది. ఒకేసారి చాలా పంపితే మోయలేడు కదా అన్న భావనతో. అతనికి స్పృహలో ఉన్నప్పుడు పక్కనే కూర్చుని మాట్లాడేది. మన కుక్కకి చక్కని పిల్లలు పుట్టాయి అని అబద్ధం చెప్పేది. అది విన్న ముసలాయన చిన్నపిల్లలా నవ్వేవాడు. అతని ఈ లోకాన్ని విడిచిన రోజు గట్టిగా మంచు కురుస్తోంది. ముసలమ్మ ఆసుపత్రి గది బయట నిలబడి లోపలికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. అలా బయటే నిలబడి నిశ్శబ్దంగా అతన్ని పంపించింది. తరువాత తన బట్టలు పిల్లల బట్టలు కూడా అక్కడికి పంపేసింది. మంచు పడుతున్నప్పుడు కలిసి బ్రతుకుదామని మాటిచ్చుకున్న వాళ్లు మంచు పడుతున్న రోజే ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.